అనగనగా ఒక ఊరి పక్కన ఎండిపోయిన పొలాలు, నిర్జీవంగా కనిపించే చెట్లు ఉన్న చోట రవి అనే ఒక రైతు ఉండేవాడు. అతని పొలంలో జీవం లేదు. భూమి పగలి, చెరువులు ఎండిపోయి, పక్షుల కిలకిలరావాలు వినిపించడం ఆగపోయాయి. రవి ప్రతిరోజూ ఆకాశం వైపు చూస్తూ, ఎప్పుడు జీవం వస్తుంది ఈ నేలకు? అని నిట్టూర్చేవాడు. ఒకరోజు రవి తన పాత బావి దగ్గర కూర్చుని ఉండగా ఒక చిన్న మొక్క మొలకెత్తుతున్నట్లు చూశాడు. అది చాలా చిన్నది, కాని ఆ ఎండిన నేలలో అది ఎలా బతికిందో అతనికి ఆశ్చర్యం వేసింది. దాని జీవం అతనికి ఏదో సందేశం ఇస్తున్నట్లు అనిపించింది. ఆ మొక్కకు నీరు పోయడం మొదలుపెట్టాడు రవి. ఎండిపోయిన బావిలో ఇంకొద్దిగా మిగిలిన నీటిని జాగ్రత్తగా తెచ్చి ఆ మొక్క మొదట్లో పోశాడు. రోజులు గడిచే కొద్దీ ఆ మొక్క కొద్దికొద్దిగా పెరగడం మొదలుపెట్టింది. దాని ఆకులు పచ్చగా మారాయి. ఆ మొక్క జీవాన్ని చూసి రవికి కొత్త ఆశ చిగురించింది. ఒక చిన్న మొక్కకే ఇంత జీవముంటే ఈ పొలానికి కూడా జీవం తీసుకురావచ్చు అనుకున్నాడు. అతను దూరంగా ఉన్న నది నుండి కాలువ తవ్వడం మొదలుపెట్టాడు. ఇది చాలా కష్టమైన పని, కాని ఆ చిన్న మొక్క అతనికి స్ఫూర్తినిచ్చింది. కొన్ని నెలల తర్వాత రవి కష్టం ఫలించింది. నది నీరు అతని పొలంలోకి ప్రవహించడం మొదలుపెట్టింది. ఎండిన భూమి నెమ్మదిగా తడిసి మృదువుగా మారింది. అప్పుడు రవి విత్తనాలు నాటాడు. జీవం ఉన్న నేలలో విత్తనాలు వేయగానే అవి మొలకెత్తాయి. పొలం అంతా పచ్చగా మారింది. పూలు పూసాయి, కాయలు కాసాయి. పక్షులు తిరిగి వచ్చాయి. వాటి కిలకిలరావాలతో ఆ ప్రాంతం సజీవంగా మారింది. ఆ చిన్న మొక్క ఇప్పుడు పెద్ద చెట్టు అయ్యింది. దాని నీడలో రవి విశ్రాంతి తీసుకునేవాడు. రవి ఆనందంగా నవ్వాడు. జీవం ఉన్న చోట ఆశ ఉంటుంది. జీవం ఉన్న చోట అందం ఉంటుంది. జీవం ఉన్న చోట అంతా సాధ్యం అవుతుంది. అతని పొలం జీవంతో కళకళలాడింది. అది కేవలం మొక్కల జీవం కాదు, రవిలోని ఆశకు, కష్టానికి ప్రతిరూపం. కథ యొక్క నీతి జీవం ఉన్న చోట ఆశ ఉంటుంది మరియు అద్భుతాలు జరుగుతాయి.